ప్రతి క్షణం ఇది నాకు అవమానం జరిగింది, నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించలేదు, నా ఫ్రెండ్స్ నన్ను అవమానం చేశారు అని ప్రతి క్షణం ఎవరో చేసిన దాన్ని చెప్పుకుంటూ మనిషి వెనకడుగేస్తున్నాడు. యువతకంతా కూడా చెప్పేది ఏంటంటే అలాంటి ప్రాబ్లమ్స్ మాకు జరిగింది. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అంటారు లోకులు కాకులు అన్నట్టు. వాటిని మనం పట్టించుకోకూడదు. వాటన్నిటి పట్టించుకొని కానీ మేము అలా విలేజ్లోనే కానీ మేము ఉంటే ఈరోజు ఇన్ని నంది అవార్డులు సాధించి ఉంటాము మేము. నా మిత్రులారా, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఇంతకుముందు గుర్ర బండికి కళ్ళుకి ఇంత గంత కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు అని మాకు ఆలోచన వచ్చింది. అంటే అటు ఇటు చూడకుండా వెళ్తున్న దాని మీద ఫోకస్ చేయాలని. అలాగా నా మిత్రులారా, మీరు కూడా కళ్ళకి గంత కట్టుకోండి. ఎట్లా ఏ లక్ష్యం అయితే నువ్వు సాధించాలనుకుంటున్నావో, అది నువ్వు చదువు కావచ్చు, నీ జాబ్ కావచ్చు, నువ్వు అనుకున్న ఎనీ కూడా ఆ లక్ష్యం మీద ఫోకస్ పెట్టు. ఆ మాటలు ఈ మాటలు చెవులన్నీ వినకుండా లక్ష్యం మీద ఫోకస్ పెట్టి అనుకున్న లక్ష్యం మీద అలా నువ్వు వెళ్తూ ఉంటే నీకు సాధించింది ఏమీ లేదు. ఎందుకంటే ఒక ఏలు ముద్రగాళ్ళు మేమే ఇన్ని సాధించామంటే మీరు చదువుకున్నారు, మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మీరు అనుకున్నది ఎవరో సాధించవచ్చు. అందుకని ప్రతి క్షణం మీరు గమనంతో ఉండి లక్ష్యం వైపు పయనించండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేరతారు. ఓకే, థ్యాంక్ యూ.